లోక్సభ ఎన్నికల తొలి విడత భాగంలో తమిళనాడు ప్రజలు శుక్రవారం నాడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమిళ ఓటర్లు అమ్మ వారసత్వానికి మొగ్గు చూపుతారా లేక స్టాలిన్ స్కీమ్లకు ఫిదా అవుతారా వేచి చూడాల్సిందే. అయితే 2021లో డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మహిళా ఓటు బ్యాంకును కొలగొట్టేందుకు డిఎంకే పెద్ద ఎత్తున స్కీమ్లను ప్రవేశపెట్టింది. అయితే కొన్ని సక్సెస్ అయ్యాయి. ఇప్పటికీ తమిళ మహిళలు మాత్రం జయలలిత స్కీమ్లే బెస్ట్ అంటున్నారు. ఇక ఇరు పార్టీల మధ్య తేడా చూద్దాం. శుక్రవారం నాడు తమిళనాడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇక్కడి ఓటర్లు జయలలిత వారసత్వానికి పెద్దపీట వేస్తారా లేక స్టాలిన్ స్కీమ్ల వైపు మొగ్గు చూపుతారా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. 2021లో డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మహిళలను దృష్టిలో ఉంచుకుని పలు స్కీమ్లను అమల్లోకి తెచ్చింది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, అలాగే అర్హులైన మహిళలకు నెలకు ₹1000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా పెళ్లి చేసుకోబోతున్న యువతులకు అన్నా డిఎంకే ప్రభుత్వం బంగారు మంగళసూత్రం స్కీమ్ అమల్లోకి తెచ్చింది. అయితే ఈ స్కీమ్ను డిఎంకే ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం మహిళా ఓటర్లు ఈ స్కీమ్ రద్దు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. 1989లో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న జయలలితను అప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే అసెంబ్లీలో ఘోరంగా అవమానపరిచారు. ఆమె జుట్టు పట్టి లాగి ఆమె చీరను చించేయడంతో ఆమె కన్నీటి పర్యాంతమయ్యి సభ నుంచి పరుగున బయటికి రావడం ఇప్పటికీ మెజార్టీ తమిళనాడు మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2016లో ఆమె మృతి తర్వాత దశాబ్దాల పాటు ఏఐఏడీఎంకేకు ఓటు వేసిన మహిళలు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. కొంతమంది మహిళలు ఇప్పటికే ఏఐఏడీఎంకే పార్టీలో కొనసాగుతున్నారు. ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం తమిళనాడులో మొత్తం 6.18 కోట్ల మంది ఓటర్లుంటే 3.14 కోట్ల మంది మహిళలు కాగా 3.03 కోట్ల మంది పురుషులుగా తేలారు. అయితే డిఎంకే అమల్లోకి తెచ్చిన పలు స్కీమ్ల విషయానికొస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల నెలకు దాదాపు ₹888 ఆదా చేసుకుంటున్నారు. మరోవైపు మహిళల సంక్షేమం కోసం నెలకు ₹1000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇది చిన్న మొత్తమే అయినా నెల ఖర్చులకు కలిసొస్తుందని, నెలవారీ వంట గ్యాసుకు వినియోగించుకోవచ్చునని చాలా మంది మహిళలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రతి వస్తువు ధర పెరగడంతో ఇలాంటి స్కీమ్లు ఎంతో కొంత పేద కుటుంబాలను ఆదుకుంటాయని పలువురు మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఈ స్కీమ్పై మహిళలందరూ సంతోషంగా లేరు. ఎందుకంటే ఈ స్కీమ్ కేవలం అర్హులైన వారికి మాత్రమే వర్తిస్తోంది. అయితే ఎన్నికలు సమీపించే సమయంలో ఈ ఆర్థిక సాయం అందరికీ వర్తింపజేస్తామని డిఎంకే నేతలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి కేవలం అర్హులైన మహిళలకు మాత్రమే ఇస్తామని మాట తప్పిందని కోయంబత్తూరులో కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే డిఎంకే ప్రభుత్వంపై ఒక వర్గానికి చెందిన మహిళలు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏఐఏడీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్లను డిఎంకే సర్కార్ రద్దు చేసిందని పలువురు మహిళలు స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోబోతున్న యువతులకు మంగళసూత్ర స్కీమ్ కింద సుమారు ₹1,00,000 వరకు లబ్ధి పొందేవారు. ప్రస్తుతం ఆ స్కీమ్ను స్టాలిన్ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాగా జయలలిత గోల్డ్ ఫర్ మంగళసూత్ర స్కీమ్ను 2011లో ప్రారంభించారు. ఈ స్కీమ్ను స్టాలిన్ ప్రభుత్వం 2022లో రద్దు చేసింది. దీని స్థానంలో స్టాలిన్ ప్రభుత్వం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో చదివే బాలికలకు నెలకు ₹1000 ఆర్థిక సాయం అందిస్తోంది. స్కూల్ తర్వాత ప్రభుత్వ కాలేజీలో లేదా యూనివర్సిటీలో చదువు కొనసాగిస్తే ఈ స్కీమ్ అలానే కొనసాగుతుంది. అయితే జయలలిత ప్రవేశపెట్టిన స్కీమ్లతో స్టాలిన్ ప్రభుత్వం స్కీమ్లను పోల్చలేమని చాలా మంది మహిళలు చెబుతున్నారు. అయితే స్టాలిన్ కూడా మహిళల సాధికారత కోసం పనిచేస్తున్నారు. అయితే ఏఐఏడీఎంకేలో నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో రోడ్డున పడుతున్నారు. డిఎంకేలో స్టాలిన్ బలమైన నాయకుడు, పార్టీపై గట్టి పట్టుందని చెబుతున్నారు. ఇక డిఎంకే అధికార ప్రతినిధి ఎలంగోవన్ మాత్రం మహిళల కోసం తమ ప్రభుత్వం పలు రకాల స్కీమ్లను ప్రవేశపెట్టింది. దీంతో తమిళనాడు మహిళలు పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. కాబట్టి రాష్ట్రంలోని ఓటర్లు తమకు ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం సింగిల్ విమెన్ను కూడా కుటుంబంగా పరిగణించి రేషన్ కార్డు ఇచ్చామని గుర్తు చేశారు. తమ నాయకుడు కరుణానిధి ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. ఇవన్నీ తమకు అనుకూలించే అంశాలన్నారు.
ఇక ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి బాబు మురిగేవాల్ మాత్రం 1989లో జయలలితను అవమానపరిచిన సంఘటనను తమిళ మహిళలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. పుట్టిన బిడ్డ నుంచి స్కూల్లో చేరే మహిళల వరకు ఏఐఏడీఎంకే అండగా నిలిచింది. ఇప్పటికీ తమ ఓటు బ్యాంకు బేస్ చెక్కు చెదరకుండా ఉందన్నారు మురుగవేల్. మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమిళ మహిళలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.